అమూల్ మిల్క్, విజయ మిల్క్. కాబట్టి మళ్ళీ మనం చేయాల్సింది విజయ మిల్క్ తీసుకోవాలి, అమూల్ మిల్కే తీసుకోవాలి. హెరిటేజ్ పాలను బ్యాన్ చేయాలి, తెలంగాణ నుంచి బ్యాన్ చేయాలి. సినిమాలు కూడా బ్యాన్ చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ నుంచి ఫార్మా కంపెనీలు తరిమేయాలి. ఫార్మా కంపెనీలన్నీ ఆంధ్రలో, అది వరప్రసాద్ రెడ్డి బీజార్ఎస్ కావచ్చు, కానీ ఆంధ్రానే. మొత్తం పొల్యూషన్ అయ్యేదంతా ఆంధ్ర నుంచి వస్తుంది, ఆంధ్ర కంపెనీల నుంచి వస్తుంది. డివిస్ కంపెనీ చంద్రబాబు నాయుడు చుట్టమే కదా మురళీకృష్ణ ప్రసాద్, చంద్రబాబు నాయుడు ఏజెంటే కదా, ఆయన ఫ్రంట్ మ్యాన్ చంద్రబాబు నాయుడు బినామీ. ఆ మొత్తం ఊర్లన్నీ ఏమైనా చౌటుపల్లి పక్కన ఊర్లన్నీ జేకేసారం, తాళసింగారం, తేరెడ్డిపల్లి, సంస్థానారాయణపూర్, ఆట్రేవు, దోతిగూడెం అన్ని నాశనం అయిపోయాయి. చచ్చిపోతారు అక్కడ జనమంతా పాపం. ఇప్పుడు చాలా మంది దాని పోరాటాలు కూడా చేసిండ్రు. ఇప్పుడు అవన్నీ తీసేయాలి. ఇక్కడ అందరికంటే పైసా ఎక్కువ సంపాదించింది ఎవరు ఆంధ్ర తెలంగాణ అంటే మురళీకృష్ణ ప్రసాద్ మనం తెలుసు. ఏమంటే ఎవరైనా సరే మెగా కృష్ణారెడ్డిని 100 సార్లు హెచ్చించి 1000 సార్లు ఉండే స్తోమత ఉంది, ఆర్థిక స్తోమత. ఇవన్నీ ఎట్లా సంపాదించాడు? తెలంగాణ చుట్టూ విషం, మరి క్యాప్టెన్ గ్యాస్, పై నుంచి మరి క్యాప్టెన్ గ్యాస్, కింద కెమికల్ ఎఫ్లూయెంట్స్, ఫార్మా ఎఫ్లూయెంట్స్ విషం అయిపోయింది. గడ్డపో 92 మంది కంపెనీలు అన్ని ఆంధ్రలో, పటన్ చెరువు పక్కన, పటన్ చెరువు, పాశమైదానం, గడ్డపోతారు. స్వీడన్ వాళ్ళు వచ్చి ఇది విషం అని చెప్తున్నారు. ఇవి ఆంధ్ర కంపెనీలే. ఈ తెలంగాణ నాశనం చేసే ఆంధ్ర కంపెనీలను ముందు ఫార్మా కంపెనీలను ఇక్కడ తరిపేయాలి. విషయం అవన్నీ. ఉపాధి అంటే మనిషి బతకాలి, నువ్వు బతకాలన్నా ఉపాధి ఎవరికి కావాలి? 10 మందికి ఉపాధి ఉంటే లక్షల మంది రోగాలు వస్తున్నాయి కదా. వాడు చెప్పేది అది చెప్పదు ఆంధ్రుడు, అటు చెప్పుతో కొట్టాలి. ఆంధ్రుడు 10 మందికి ఉపాధి ఇస్తున్నట్టే ఎడమకాలు చెప్పు తీసి 30 రాళ్ళు కొట్టాలి. అంటే ఇంతమంది విషయం అవుతుంది కదా. గుర్తుండదు వ్యాపారకు, గుర్తుండాలనా లేదా? సార్ మరి తెలంగాణలో విగ్రహావిష్కరణలు కూడా చేస్తున్నారు కదా, ఇది అయిపోయినాయండి. ఇంత విషయం స్వీడన్ కంపెనీ వచ్చి చెప్పింది, మందులు పని చేస్తలేవు, అవి దొంగ మందులు, ఫార్మా మాఫియా, మెడికల్ మాఫియా అని చెప్పింది. అది తెలంగాణ గుర్తుండదా? తన్నాలి కదా. ఎందుకు తెలంగాణ తెలుస్తలేదు అంటే ఆంధ్ర పత్రికలు చదువుతున్నారు. ఆంధ్ర పత్రికలను, ఆంధ్ర మీడియాను తగలబెట్టాలి. వాళ్ళు మీకు అబద్ధాలు చెప్తారు, మీ బుర్రలంతా విషయం నింపుతున్నారు. అందుకని మీలాంటి బేకు ప్రశ్నలు ఎందుకు అడుగుతారంటే ఆంధ్ర మీడియం చదువుతున్నారు. ఆంధ్ర మీడియం చదవద్దు, ఆంధ్ర మీడియం చూడొద్దు. చదివినాడు కూడా అనాలి. తెలంగాణలో అయితే నువ్వు బేకు వాడు బద్మాష్ కాడు, చూసేవాడు బేకు కాడు తెలంగాణలో. అందుకనే ఎంత స్వీడన్ చదవండి, స్వీడన్ నుంచి వచ్చి పరిశోధన చేసి ఇంత అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. మరి తెలంగాణలో ఏం చేస్తున్నారు? ఎందుకు మాట్లాడతలేరు? రాజకీయ నాయకులు ఎవరంటే చెప్పుతో కొట్టాలి, మాట్లాడతలేరు. స్వీడన్ నుంచి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఇక్కడ అందరు రోగాలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఆసుపత్రి పెట్టండి. ఇప్పటిదాకా దొంగల కంపెనీలు ఆసుపత్రి పెట్టలేదు. ఏమవుతుంది అక్కడ అంతా? విషయం ఎందుకు అవుతుంది? ఇక్కడనే కాదు, ఇప్పుడు మొత్తం మళ్ళీ ఫార్మాసిటీ పెడతారు. సిగ్గు శరముడు వాళ్ళ ప్రభుత్వాలకు. ఎట్లా పెడతారు ఫార్మా? మనం మూత్ తొక్కు వాళ్ళని తీసుకొచ్చి ఎంపీ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. టీఆర్ఎస్లో అట్లే ఉండు, కాంగ్రెస్లో అట్లే ఉండు, తెలంగాణకు సోయి లేదు. అందుకనే తెలంగాణ సోయి తెచ్చుకోవాలి, దాన్ని మాట్లాడాలి. ఇది చెప్పండి మీడియాలో, ఇవి చెప్తలేరు. రాజకీయ నాయకులు చెత్తబుట్లేండి, రాజకీయ నాయకులు చెప్పకండి. సోషల్ మీడియాలో రాజకీయ అన్సోషల్ పాలిటిక్స్ గురించి మాట్లాడినాం, ప్రజల గురించే మాట్లాడాలి. సార్ ఈ ఫార్మసీ ఫ్యూచర్ సిటీ అనేది నెక్స్ట్ జనరేషన్ యూజ్ అవుతుంది? ఏముండదు. ఫ్యూచర్ సిటీ ఓకే, కానీ ఫార్మా మాత్రం ఉండదు. ఫార్మా ఉంటే మొత్తం నాశనం అవుతుంది. డెవలప్మెంట్ అంటేనే తిక్క నిర్వచనం. డెవలప్మెంట్ అంటే విధ్వంసమే. ఈ 9,000 ఎకరం ఆఖరికి ఏమైంది? పోలేపల్లి ఏమైంది? సిగ్గు శరం ఉండాలి తెలంగాణలో. 9,000 ఎకరం భూమి లాక్కుంటే సర్పంచ్ గట్టిగా వ్యతిరేకిస్తే ఉపేంద్రుని చంపేసి బాలస్వామి గారిని పొట్టు కొట్టిన తర్వాత సర్పంచ్ బదిలేటి నాశనం అయిపోయింది. వెంకటేశ్వరం చంపేసింది. ఆ తర్వాత 22 మంది ఉరేసుకొని చచ్చిపోయి 18 మంది గుడ్డు పడుతుంది. 9,000 ఎకరం రాకుండా చంద్రబాబు నాయుడు మరి ఏం చేయాలి? రాజశేఖర్ రెడ్డి ఎంత చేసింది? అందుకని ప్రజలు ఉసురు పోసుకుంటారు. మొత్తం డిండి నది అంతా, దుందిబి నది అంతా విషం అయిపోయింది. అవంతా పోయి దింది ముసి కృష్ణాలు కలుస్తుంది. ఈ ఫార్మా విషమే కదా ఇదంతా. మరి పోలేపల్లి, ముదిరెడ్డిపల్లి ఎంత అన్యాయంగా తయారైనాయి చూడండి. ఎట్లా కొడుతొస్తుంది ఇంత దాన్ని. ఇంత అన్యాయం ఉంటే ఫార్మా కంపెనీని పెట్టిన చెప్పులతో కొట్టి తరిమేయాలి. ఫార్మా కంపెనీలను తెలంగాణ తన్ని తరిమేయాలి. హెరిటేజ్ ఒకటే కాదు, ఫార్మా కూడా దాన్ని తరిమేయాలి. కంపెనీలను తరిమి తీయాలి. పత్రికలు దాన్ని తరిమేయాలి. పత్రికలు చదవనే వద్దు. అప్పుడు రామోజీరావుకి ఏం చెప్పినాం మనం? 1,00,000 నాగాలు ఇటు దున్నుతా ఉన్నాం కదా, దున్నలేదు. మరి ఎందుకు చేయలేదు? వాని దగ్గరికి ఎందుకు పోయినారు కేసీఆర్? మన 1,00,000 నాగాలు నిజంగానే దున్నాలి. అంత భూమి ఆక్రమించిందే కదా. 3,200 ఎకరాలు ఆక్రమించింది చంద్రబాబు నాయుడు దయతోటి. రామోజీరావు ఆక్రమించాడు. మరి ఏం చేస్తున్నాం? జనం గోసపుచ్చుకుంటారు, రైతులు గోసపుచ్చుకుంటారు. ఊర్ల మధ్య రోడ్లు బంద్ చేసిండ్రు. పాపం ఇందిరారెడ్డి పోతే ఇందిరారెడ్డి కూడా బెదిరించిండ్రు. మరి అందుకనే మనకు సోయి ఉంటే, తెలంగాణ చేతిలో సోయి ఉంటే, మెదడులో సోయి ఉండాలి, చేతిలో రాయి ఉండాలి. ఎవడైనా ఆంధ్రుడు ఉంటే ఇక్కడ నాశనం చేసేందుకే ఉంటాడు. ఆంధ్రాని కూడా నాశనం చేస్తాడు.
తెలంగాణ కూడా నాశనం చేస్తారు. వాళ్ళు తెలంగాణ ప్రజలకు శత్రువులే, ఆంధ్ర ప్రజలకు కూడా శత్రువులే. ఈ పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు, ఫార్మా మాఫియా, ఈ మాఫియాను తరిమేయాలి. తరిమేయడం ఒక్కటే పరిష్కార మార్గం. మన చేతిలో మన మెదడులో సోయి ఉండాలి, చేతిలో రాయి ఉండాలి. రాళ్ళు తీసుకొని కొట్టి తన్ని తరి ఇదొకటి విగ్రహాల గురించి. విగ్రహాలు తెలంగాణలో గద్దర్ విగ్రహం కూడా పెట్టిస్తలేరు. మేము సొంతంగా తయారు చేసిన విగ్రహం. నువ్వేమో ప్రభుత్వం సొంత ఖర్చులతోటి ఆంధ్రలో విగ్రహాలు పెడతారు. సొంత ఖర్చులతో మేము తయారు చేసుకుంటే గజ్జల స్వామి అని ఒక దళితుడు పెద్ద విగ్రహం తయారు చేసిన కరీంనగర్ పెట్టాలని దిమ్మని మేమే కట్టుకుంటాం. విగ్రహం మేమే పెడతామంటే పర్మిషన్ లేదు. అంబేద్కర్ విగ్రహాలు పెడతామంటే పర్మిషన్ లేదు. అంబేద్కర్ ఎంత గొప్పోడు. అంబేద్కర్ ఖాళీ గోటికి సరిపోరు కదా, ఎస్పీ బాలకృష్ణ సరిపోతారా? బూత్ పాటలే కదా రాసిందంతా. పాడింది కూడా అదే కదా, తెలంగాణ పాట పాడినాను. మరి తెలంగాణ పాట పాడకు దొంగనివి. మరి బూత్ పాటలే కదా పాడింది. నీ అదరం మీద మందారాన్ని, నడుము మీద వడ్డానాన్ని, ఇటువంటి బూత్ పాటలు పాడిన విగ్రహం ఎందుకు ఉంటుంది? ఇక్కడ ఉండదు కదా. ఇక్కడ ప్రభుత్వం సొంత ఖర్చుతో రవీంద్ర భారతిలో పెట్టింది. ఆ విగ్రహం పెట్టినప్పటి నుంచి రవీంద్ర భారతి పేరు దరిద్ర భారతిగా మారిపోయింది. దరిద్రమే అది, రవీంద్ర కాదు. అట్లా పెడుతున్నారు. అది కూడా తప్పే. ఎవరు విగ్రహాలు పెట్టాలి? అంబేద్కర్ విగ్రహం, బట్టికోట ఆలవాడ స్వామి విగ్రహం పెట్టండి, రాసేది రంగాచార్య విగ్రహం పెట్టండి, రాసేది కృష్ణమాచార్య విగ్రహం పెట్టండి, సినారి విగ్రహం పెట్టండి, జయరాజు విగ్రహం పెట్టండి, తెలంగాణ వాళ్ళది పెట్టండి. తెలంగాణ వాళ్ళది ఎందుకు పెట్టరు? కొండలక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఎందుకు పెట్టరు? ముచ్చట సత్యనారాయణ విగ్రహం ఎందుకు పెట్టరు? అందుకనే వీళ్ళ విగ్రహాలే పెట్టాలి. సదాశివ విగ్రహం కూడా పెట్టండి. ఆంధ్రలో విగ్రహాలు వద్దు. అప్పుడు కూడా ఆంధ్రలే, ఇప్పుడు ఆంధ్రలేనా? ఆంధ్ర కంపెనీలేనా? తెలంగాణ కంపెనీలు ఎందుకు ఉన్నాయి? తెలంగాణకి ఎందుకు అందుకే వాళ్ళ తొత్తులు ఉన్నారు కదా. వాళ్ళ తొత్తులు సొంత డబ్బులతో కదా. గజ్జల స్వామి సొంత డబ్బులతో మిమ్మల్ని ఆశించలేదు, మిమ్మల్ని అడగలేదు. సొంత డబ్బులతో పెడితే అది కూడా ఎందుకు పెట్టినారు? అందుకని తొత్తులు ఇక్కడ ఉండదు, చెంచాలు ఇక్కడ ఉండదు. ఉంటే మాత్రం చెంచాలు తెడ్డులు ఉంటే ఆంధ్రలో ఉండదు, ఆంధ్రలో చెంచాలు తెడ్డులు ఉండొద్దు. ఉంటే వాళ్ళని తండ్రి తరమే. పవన్ కళ్యాణ్ కంటే ఉస్మాన్ అలీ ఖాన్ బెటర్ ఉండే. మహబూబ్ అలీ, ఉస్మాన్ అలీ ఖాన్ ఆయన 7వ నిజాం. ఏం జరిగిందంటే మగ్దుమ్ మొయిద్దీన్ రెగ్యులర్గా విమర్శించేది నిజాం. ఆయన అడిగేటప్పుడు కూడా ఏం చెప్పిండంటే, జబ్ హమారే హక్ మాంగ్తే హే తో చాంద్ సితారే మాంగ్తే, నక్షత్రాలు చంద్రుని నువ్వు కొలగొట్టినవరా, అది మాకు వాపస్ చెప్పిరని అడుగుతాం. అయితే ఆయన నిజాంను ఏదైనా పెద్ద కోరిక అడగవయా అన్నాడు. రాసి ఇమ్మన్నాడు. ఒక ఆయన పోయి రాసి ఇచ్చాడు, పేపర్లు పెట్టి సీల్ చేసి ఇచ్చాడు. నిజాం చదువుకుండదు. దాంట్లో ఏముందంటే, పెద్ద కోరిక అడగాలి అని అడిగిండు. ఏమడిగిందంటే, అరే నిజాం తెరా గద్ది తేరే వర్నా తెరా గర్దన్ తేరే అన్నాడు. నీ సింహాసనం అండి, లేకపోతే నేను తలకాయని మెడకాయని అన్నాడు. నిజాం చదివిండు, చూసిండు. అందరి ముందు చదివిండేవాడు కవి చూసి. నిజాం కోపం వస్తుంది కదా. నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఏమన్నా అరే చూడదు ఓ కోనే షాయర్ అయినా ఆయన ఎవరు? కవి కదా. షాయరా కామిల్తే అప్నే ఎక్కువ పాగల్ ఖానేమే నైతో మై ఖానేమే. పిచ్చి ఆసుపత్రి కనిపిస్తారు, లేకపోతే పానశాల కనిపిస్తారు, కళ్ళు కాంపౌండ్లో కనిపిస్తారు. చూడదాం అనుకోన్నాడు. అటువంటి పిచ్చోళ్ళ గురించి ఎందుకు అన్నాడు. నిజాం కూడా వదిలేసిండు. కానీ ఇప్పుడు ఇతను పవన్ కళ్యాణ్ అంతకంటే దుర్మార్గుడు కదా. మగ్దుమ్ మొయిద్దీన్ అంత పెద్దది అంటే కూడా నీ సింహాసనం మీరా, లేకపోతే నీ తలకాయరా అన్నాడు. అయినా సరే వదిలేసిండు. మరి పవన్ కళ్యాణ్ ఏం విశ్లేషణ చేస్తే ఇంత ఘోరంగా నేను అరెస్ట్ చేస్తా, చంపేస్తా, ఇటువంటి హెచ్చరికలు ఏంటి? కాబట్టి నిజాం కంటే దుర్మార్గుడు పవన్ కళ్యాణ్. అందుకని పవన్ కళ్యాణ్ మీద నిజాం ఎట్లా పోరాటాలు చేసినామో, తెలంగాణ ఎంత సాయుధ పోరాటం ఎంత పెద్ద ఎత్తున చేసిందో, పవన్ కళ్యాణ్ మీద కూడా అదే పోరాటం చేసింది.